టుడే మనం ఎమ్మీ అండ్ టేస్టీ అవగాడో టోస్ట్ ఎలా చేస్తారో చూద్దాము. దీనికి కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం అండ్ కారంకి సరిపోయే పచ్చిమిరపకాయలు, కొందరు స్పైసీగా తింటారు, కొందరు మీడియం స్పైసీ తింటారు. దానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. దాని తర్వాత దాన్ని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్మూత్ పేస్ట్ అయిపోతుంది. దాని తర్వాత మంచిగా కొంచెం పండిన ఒక 2 అవగాడోస్ కావాలి. అంటే కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. ఒక ఆనియన్ అండ్ 2 టమాటాస్. అండ్ ఫస్ట్ ఈ ఆనియన్‌ని ఏం చేయాలంటే సన్నగా చాప్ చేసుకోవాలి. నేను చాపింగ్ దాంట్లో వేసి సన్నగా చాప్ చేసుకున్నాను. అదేవిధంగా టమోటాలని కూడా చాప్ చేసుకోవాలి. తర్వాత అవగాడోస్‌ని బాగా కట్ చేసేసుకొని దాంట్లో ఉన్న పేస్ట్ మొత్తం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. బాగా పండింది కాబట్టి అలా స్పూన్‌కి ఏం వేస్ట్ అవ్వకుండా నీట్‌గా వచ్చేస్తుంది. కొంచెం మెత్తగా ఉన్న అవగాడోస్ తీసుకోండి. దాని తర్వాత ఆ పేస్ట్ అంతా ఏం చేయాలంటే బాగా స్మాష్ చేయండి. మెత్తగా పేస్ట్ లాగా రావాలి. ఆ పేస్ట్ అయిన దాంట్లో మనం ముందుగా గ్రీన్ చట్నీ చేసుకున్నాం కదా! పుదీనా అది. ఆ గ్రీన్ చట్నీ వేయాలి. దాని తర్వాత ఆనియన్, దాని తర్వాత టమాటా వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇక్కడ నేను కారం కొందరికి సరిపోకపోతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. నేను హెర్బ్స్ వేస్తున్నాను. దీనివల్ల కొంచెం మంచిగుంటది. సో, ఆ హెర్బ్స్ యూజ్ చేస్తాను. దాన్ని 2 వేసి బాగా కలిపేసేసి ఆల్రెడీ నేను టోస్ట్ చేసుకున్నాను వీట్ బ్రెడ్. ఈ టోస్ట్ మీద ద ఏదైతే మనం ఉందో మొత్తం మిశ్రమం దాన్ని స్ప్రెడ్ చేసేస్తే అంతే సరిపోయింది. ఎమ్మీ అండ్ టేస్టీ అవగాడో టోస్ట్ రెడీ.